రాఘవేంద్ర గారు స్వాతి గారు కూడా చాలా కష్టాలు పడ్డారు, చాలా చోట్లకి వెళ్ళారు. అక్కడ మీరు ఫేస్ చేసిన బాధలు. నమస్తే అండి, నా పేరు రాఘవేంద్ర, మా వైఫ్ పేరు స్వాతి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. మా మ్యారేజ్ 9 years అవుతుంది ఇప్పటికి. చాలా హాస్పిటల్ తిరిగాను హైదరాబాద్లో, ఎక్కడ సక్సెస్ రాలేదు. అయ్యూవై పోయినప్పుడు వాళ్ళు ఏం కారణం చెప్పారు? అయ్యూవై కారణాలు ఏం చెప్పలేదు, ఒక సిస్ట్ ఉందని చెప్పేశారు అంతే. సిస్ట్ ఇప్పుడు ఉంది, అవుతుంది అంటారు కానీ ఎక్కడ కాలేదు. ఇప్పుడు కూడా సిస్ట్ ఉంది, అక్కడే ఉంది సిస్ట్, కానీ ప్రెగ్నెన్సీ తెప్పించి. నెక్స్ట్ ఇక్కడ కాలేదు. మా వైఫ్ యూట్యూబ్ చూసి ఐవీఎఫ్ కూడా పోయింది. ఐవీఎఫ్ అయిపోయింది. అప్పుడు దేనికని చెప్పారు? అప్పుడు ఎందుకు పోయింది అన్నారు? ఐవీఎఫ్ అయిపోయింది. ఒకటి ఎగ్స్ క్వాలిటీ లేదన్నారు. ఎగ్స్ క్వాలిటీ లేదు. ఏం మెచ్చా? ఏం ఉందా? అయినా క్వాలిటీ పోయింది. చాలు, ఐవీఎఫ్ చేసుకోవచ్చు. ఎగ్స్ క్వాలిటీ లేవు, మళ్ళీ తీయాలి. ఏం మెచ్చ లేకపోతే అసలు డైరెక్ట్గా చెప్పచ్చు. ఏం వచ్చి ఉన్నా కూడా క్వాలిటీ ఏదో రా, వంకరగా వస్తుందిరా, కన్ను కొడుతుందిరా, లొట్టెలు వేస్తుందిరా అని చెప్తారు. పాపం ఏం చేస్తారు? ఏదో ఒకటి పాపం, ఏదో ఒకటి దొరకాలిగా. పనికి రాదంటేనే పాపం ఆయన జేబులోంచి డబ్బులు తెస్తాడు. పనికొచ్చేది చెయ్యండి డాక్టర్, ఎంతైనా పర్లేదు డాక్టర్, కావాలంటే డబ్బులు సంపాదించుకుంటాం డాక్టర్, వయసు అయిపోయిన తర్వాత కుదరదుగా డాక్టర్ అంటాడు. అలాగే ఇంకా చాలా రకాలు ఎండోమెట్రియంలో అతుకు పుతుకు లతుకు తుతుకు ఏదో ఉందని చెప్పారు. ఇవన్నీ అక్కడే ఉన్నాయి. అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. స్కానింగ్లో కూడా గర్భసంచిలోనే ఉందని ఇచ్చారు. సిస్టులు కూడా అక్కడే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. అయినా కూడా సిస్టుల్ని కరిగిచ్చేసి ఈ ప్రెగ్నెన్సీని నిలబెడదాం. బీటా ఎస్సీజీ యూరిన్ టెస్ట్లో పాజిటివ్తో పాటు బీటా ఎస్సీజీ 5 దాటాలన్నా 706 వచ్చింది. ఆయన ఐవీఎఫ్ చేసినప్పుడు కూడా అలా. మరి ఒక్కసారి రాఘవేంద్ర గారికి స్వాతి గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం.